ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు, త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్నిప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికులు విశ్వాసం. నత్తా రామేశ్వరాలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం, నత్త రామేశ్వరంలో గ్రామంలో ఉంది. నత్తారామేశ్వరాలయం ఒక విశిష్ట దేవాలయం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ, వాయు పురాణంలోనూ ఉంది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవర్షులతో కలసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగము అని పేరు. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది. ఈ స్వామిని పళ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు. సత్తా రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వర లింగం. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకొని నత్తగుల్లలు, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని, అందుకే దీనికి నత్తాలింగేశ్వరుడని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానము కలుగుతుందని, అపమృత్యుభయం ఉండదని భక్తుల నమ్మిక. కాశీ క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి మహాశ్మశానమున్నది. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వత్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నత్తా రామేశ్వరమూర్తి చిన్న పరిమాణంలో గ్రామకంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంది. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై 2 సన్ననత్తగుల్లలంటియున్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడుని పరశురామేశ్వరుడంటారు. ఈ పరశురామేశ్వరాలయం ఉత్తరాభిముఖంగా ఉంది. ముఖ మండపం ఈ ఆలయానిదే. ఇక్కడ ఉన్న గోస్తని నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. పృథు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపినిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33 కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలు గోస్తని నదిగా ప్రవాహమయ్యాయట. భ్రాతృ హత్యా పాపవిముక్తికి ఇచట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయు పురాణములో నున్నది. నత్తారామేశ్వరుని ప్రతిష్ఠించింది సీతయట. రావణ వధానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముడు ఇక్కడ శయనించారని కథనం. అది పుణ్యక్షేత్రమైనందున శివప్రతిష్ఠకై సీత కోరికపై బాణమునకై ఆంజనేయుడు నర్మదానదికి పోయెనట. ముహూర్తకాలము దాటి పోవుచున్నందున, ఆంజనేయుని రాక ఆలస్యమైనందున సీత అచటి ఇసుక, నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినట. పరశురామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో ఉండుటచేత ధవళలింగం గోధుమలింగంగా మారిపోయింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం పునర్వైభవాన్ని సంతరించుకున్నది. తూర్పు చాళుక్య రాజులలో ఒకటో శక్తివర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తున్నది. 1583లో కులీపాదుషా ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాధారాల వలన తెలుస్తున్నది. ఈ ఆలయ రాజగోపురము 4 రమణీయంగా ఉంది. కళ్యాణ మండపంలో రాతిస్తంభాలపైనున్న శిల్పకళ నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒకానొక ప్రభవనామ సంవత్సరంలో మహామండలేశ్వర సింగారకోట ప్రతాప అన్నమరాజుకు భృత్యుడు, తెల్లింగూటి అన్నమనీడు కొడుకునైన గంగినీడు రామేశ్వరనుకు, జత్తిగ సోమేశ్వరునకు స్థానం వారి నుండి క్రయము చేసిన పూదోటను సమర్పించుకున్న వైనం నత్తారామేశ్వరం మండప శాసనాలలో ఉంది. ఈ మండపంలో మరొక శాసనం శక.
1236 సా. శ 1314 లో నాయిని దేవి రడి కొడుకు వల్లభరడి ఈ మూలస్థానము నతదేవరకు అరదీపము సమర్పించినట్లున్నది. వల్లభరెడ్డి నాడీ గ్రామ నామం నత్తారామేశ్వరం కాదు. గంగినీడు నాటికి ఒక దేవుని పేరు నతదేవర జుత్తిగా. బహుశా ఆయన పేరు మీదనే ఈ ఊరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చును కూడా. పరశురామేశ్వరాలయం అనబడుతున్న ఆలయ ప్రసక్తి శక 1180 సా. శ 1258 నాటి శాసనంలో ఉంది. నాటికాదేవుని పేరు రామేశ్వరుడనే వ్యవహరించబడేది. ఈ రాజులు కాకతీయుల పూర్వపు ప్రథమ సరోనాదులు. ఆంధ్రుల చరిత్ర ప్రకారం నేటి కాపు, తెలగకులం వారి వంశపురుషులు. ఎలా వెళ్ళాలి? పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కి. మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి. మీ. అత్తిలి నుండి 6 కి. మీ. మార్టేరు నుండి 15 కి. మీ. దూరంలో ఈ క్షేత్రముంది.